హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి టమాటా పండుమిరపకాయ పచ్చడి పట్టానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, నచ్చితే. దానికోసం 1 కిలో టమాటాలు తీసుకున్నాను, పావు పండుమిర్చి తీసుకున్నాను, ఒక గుప్పెడంత చింతపండు తీసుకున్నానండి. మీరు పులుపుని బట్టి వేసుకోండి. పండుమిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక మూగుడు పెట్టుకుని దాంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఆయిల్లో టమాటా ముక్కలు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. అది కొంచెంసేపు మగ్గిన తర్వాత పసుపు, గల్లుప్పు, చింతపండు ఈ 3 కలిపేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మగ్గనివ్వాలి. తర్వాత మిక్సీ కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలుగా పండుమిరపకాయలని అట్లా మిక్సీలో వేసుకుని 3 స్పూన్లు ఏమో గల్లుప్పు వేసుకున్నాను, ఒక పాయ వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. 3 స్పూన్లు గల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టి కొంచెం కచ్చపిచ్చా మిక్సీ పట్టిన తర్వాత ఒక పాయ ఎల్లుల్లిపాయ వేసుకున్నాను, 1 స్పూన్ మెంతిపొడి వేసుకున్నానండి. అది కూడా వేసిన తర్వాత టమాటా మగ్గిపోయిందండి. నీరంతా పోయేదాకా మగ్గనిచ్చుకోవాలండి, కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి. అది కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత తాలింపుకి ఒక మూకిడి పెట్టుకుని దానిలో పావు నూనె పోసానండి, ఆయిల్ పోసాను, పల్లి ఆయిల్. కొంచెం మెంతులు వేసుకోవాలి, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, దంచిన ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. ఒక 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి చల్లారిన తర్వాత ఈ చట్నీని దానిలో కలిపేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పండుమిరపకాయ సీజన్ కదండి. నచ్చితే లైక్ చేయండి.